ఫస్ట్ నువ్వే ఆయన నేను రావాలంటే నువ్వు రావాలంటే ఏడుపు ఒక్కటే వస్తుంది. ఐఎమ్ కమింగ్. నమస్తే అందరికీ, సుస్వాగతం శ్వేత తెలుగు వ్లాగ్స్కి. అండ్ ఇవాళ కొన్ని స్పెషల్ వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్ చేయడానికి ఒక ముఖ్య కారణం ఉంది. పెళ్ళైపోయిన తర్వాత తీర్థయాత్ర అంటే ఒక పుణ్యస్థలానికి వెళ్తాం కదా, సో అలాంటి ఒక పుణ్యస్థలానికి ఇవాళ వెళ్తున్నాం అనమాట. దట్ ఈజ్ యాదగిరిగుట్ట. యాదగిరిగుట్టకి వెళ్తారు, లేకపోతే తిరుమలకి వెళ్తారు. అండ్ చాలా ప్లేసెస్ ఉంటాయి. పెళ్ళైన తర్వాత కొత్త జంట అక్కడికి వెళ్ళేసి ఆశీర్వాదం తీసుకోవాలని. అండ్ మా నీలిమ వాళ్ళ సైడ్ ఒక చిన్న రిచువల్ ఉందన్నమాట. యాదగిరిగుట్టకి వెళ్ళేసి అక్కడ కోనేట్లో స్నానాలు చేసి దర్శనం చేసుకునేది. సో వాళ్ళందరూ అయితే అక్కడ బయలుదేరుతారు కొంచెం సమయంలో. సో మేము కూడా వెళ్తున్నాం అన్నమాట. అండ్ మేము వెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటంటే విజయ్ శ్రీలంక వెళ్ళినప్పుడు హెయిర్ ఇస్తాను అనుకున్నాడు. బట్ ఆ టైంలో ట్రిప్స్ ఉండే, రైడ్స్ ఉండే, సో చేయలేకపోయిండు. అండ్ క్యాండీ ఆ టైంలో గుండె చేయించుకుందనమాట. అండ్ చాలా టైం అయిపోతుంది, అంటే చేద్దామన్నా చాలా డిలే అయిపోతుంది. సో అందుకే డిలే చేయొద్దని విజయ్ పెళ్ళయ్యే వరకు చాలా పేషెన్స్గా వెయిట్ చేసిండు. లేకపోతే కేటుకే రైడ్ కాగానే గుండె అయిపోయేటోడు. అండ్ ఇవాళ వెళ్ళడానికి కారణం అదనమాట. ఏదైనా కానీ రైడ్ సక్సెస్ఫుల్ అన్నది మనం ఇంటి నుంచి ఎంత క్షేమంగా వెళ్ళి అంతే క్షేమంగా ఇంటికి వచ్చాము, దట్ ఈజ్ ఇంపార్టెంట్. సో అదే ఇంపార్టెన్స్ మేము అనుకుంటాం. ఒక రైడ్ స్టార్ట్ అయింది అనుకోండి, వ్యూస్ వచ్చినాయా, సబ్స్క్రైబర్స్ వచ్చిందా, అది సెకండ్ పార్ట్. మా గురించి కూడా, మా ఫ్యామిలీ అందరు కూడా ఫస్ట్ పార్ట్ ఈజ్ క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఇంటి వరకు రావడమే చాలా 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 ఇంపార్టెంట్. సో ఆ 2 రైడ్స్ మంచి సక్సెస్ఫుల్గా క్షేమంగా వచ్చినాం. అండ్ ఇవాళ యాదగిరిగుట్టకి అవుతున్నాం. అండ్ ఇప్పుడాక చూసింది కదా, మార్నింగ్ నుంచి క్యాండ్ తయారైపోయి కూర్చుంది. ఆ ఫ్రాక్ చూపెట్టగానే ఫుల్ రెడీ అయి కూర్చుంది. ఇంకా ఇంటికి వెళ్ళేది ఉండే, బట్ మా క్యాండీ బాగా సతాయించింది. ఫస్ట్ నాన్న కావాలంటే అమ్మ కావాలంటే ఇద్దరిని పోనీయది. సో వాళ్ళైతే వెళ్ళిపోయినారు. అండ్ ఏదైతే పప్పు ఇంకా అది చూసిండ్రు చూడండి, అది పెళ్ళికి తెచ్చిన సామాన్. సో చాలా సామాన్ మిగిలిపోతే మా కిరాణా అంకల్ ఉంటాడు ఇంటి దగ్గర, అన్నయ్యో ఇంత బల్క్ ఉంది, ఇంట్లోనైతే ఓడవద్దు, తీసుకుంటా అంటే సరే అమ్మ తీసుకుంటా అన్నట్టు. దట్ ఈస్ A1 క్వాలిటీ. అది చూసి తీసుకుంటా అంటే అది కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు మా తమ్ముడు రాగా నేను ఆయనతో మా ఇంటికి వెళ్ళి నా లగేజ్ ఏదో ఫటాఫట్ సెట్ చేసేసుకోవాలి. Candy, where are you going? ఏం చేస్తావు? యూ వాంట్ కెమెరా? పో నాన్న వెళ్ళి మేం బ్లాగింగ్ చేస్తామంటే నా బిడ్డ ఇంకా తోపు, ఆమె కూడా బ్లాగింగ్ చేస్తుందంట, కెమెరా కావాలంట. వేర్ ఇస్ యువర్ క్యాప్? ఇది వాడేయాలి. వేర్ ఇస్ అ క్యాప్? లక్ష్మీ నరసింహస్వామికి, ఆండాలమ్మ స్వామి అమ్మవారికి. We are going to యాదగిరిగుట్ట. యాదగిరిగుట్ట అయితే నేను, మా మమ్మీ, క్యాండీ వాళ్ళ తాతయ్య, క్యాండీ వాళ్ళ నాన్న, క్యాండీ వాళ్ళ మామ ఇక్కడ నుంచి బయలుదేరాం అనమాట. అండ్ మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వాళ్ళ అత్తగారి ఇంటి నుంచి ఆల్రెడీ బయలుదేరిండ్రు. అన్నీ సాఫీగా జరుగుతున్నాయి అనుకుంటే బ్యానర్ తీయగానే ఫుల్ స్మెల్ వచ్చేస్తుంది, హై టెంపరేచర్ అంటుంది. అండ్ రేడియేటర్ ఫ్యాన్ తిరగట్లేదు. యాక్చువల్గా ఏసీ సడన్గా పనిచేయడం ఆగిపోయింది. అండ్ కార్ స్పీడ్ పోతేనే కొన్ని ఏసీ వస్తుండే, లేకపోతే హై టెంపరేచర్ అని ఎర్రర్ వస్తే పాపం మన వాళ్ళు కష్టపడుతున్నారు. ఏమైంది అయిందా అని చూస్తే స్మెల్ వస్తుంది. అండ్ ఫ్యాన్ ఇస్ ఆల్సో నాట్ వర్కింగ్. ఎవరు ఏమైనా మా క్యాండీ మాత్రం పండుకునేది సడన్గా లేచింది. ఏమైంది క్యాండీ? వాట్ హ్యాపెండ్? దేర్ ఇస్ ఎ ట్రబుల్ ఇన్ ద కార్? yes. అమ్మో ఇది పొగలు వస్తున్నాయి చూడు. అగో పొగలంతా. కార్ స్టార్ట్ అవుతలే. 4:25
అండ్ మేము ఇట్లా రోడ్ పైన కూర్చున్నాం. మెకానిక్ దగ్గర పోదామన్నా బండి స్టార్ట్ అయితే లేదు. మెకానిక్ షెడ్ పక్కకే ఉందంట, వినయ్ పోయిండు. అండ్ అదే బ్యాటరీ ప్రాబ్లం, ఆయన దగ్గర బండి లేదంట. బండి ఉంటే ఆ బ్యాటరీ తీసుకొని వస్తా అని చెప్పి, కానీ బండి వేరే వాళ్ళు తీసుకెళ్ళారంట. డైమండ్ కావాలా? ఒక లొల్లు బెట ఏంది చెప్పు. డైమండ్ ఏదో డైమండ్ స్వీట్ కావాలంటే పోయి ఇప్పిస్తా. కానీ ఇప్పుడు ఏం చేద్దాం, చూడనికి బండి విండి అంతా బాగానే ఉంది కానీ సడన్గా ఇంత పెద్ద ట్రబుల్ చేసి పెట్టింది. రోడ్ మీద కూర్చున్నాం మెల్ల. సో ఎప్పుడైనా సరే ఇట్లాంటి టైంలోనే పేషెన్స్గా ఉండాలి, కోపడొద్దు. కోపడి బండిని తనడాలు అన్నీ టైం అంతే, టైం ఖరాబ్ ఉంది. సో ఏ ప్రాబ్లం అయినా సరే చిల్లిగా తీసుకోవాలి, చిల్లిగా చేయాలి. రోడ్డు మీద అయిపోయినామని చెప్పి బాధపడి ఏడిసి కోపం తెచ్చుకొని ఏం చేసేది లేదు. మెకానిక్ దగ్గర పోయిండు, మెకానిక్ని తీసుకొని వస్తాడు. ఇప్పుడు మనము గంట ముందు వెళ్ళేటోళ్ళం, గంట లేట్ అవుతుందేమో అంతే. సో చెల్లి యాక్చువల్గా ఇవన్నీ మా రైడింగ్ ఎక్స్పీరియన్స్తో వచ్చినాయి అనమాట. కారు కనిపిస్తుందా? సో రైడింగ్ ఎక్స్పీరియన్స్ కదా. సో ఏదైనా కూడా ఫస్ట్ స్టేజ్ వచ్చినా కూడా చిల్ అయ్యి ఎట్లా సార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మస్తు మస్తు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయినాయి. అది అడవిలల్లా, సిటీలో అయింది ఏం టెన్షన్ ఉంది. ఇప్పుడు ఏమన్నా టెన్షన్ ఉందంటే ఒకటే దాని టెన్షన్ ఉంది. ఏదో వాళ్ళండి ఇప్పించుకోస్తా. మెకానిక్స్ తీసుకొచ్చిండు, వాళ్ళ దగ్గర బ్యాటరీ వేరే బ్యాటరీ పెట్టి చెక్ చేస్తారు. ఇప్పుడు అంటే ప్రాబ్లీ బ్యాటరీదే ఇష్యూ ఉండొచ్చు, ఎందుకంటే మొన్నదాకా కూడా బ్యాటరీతోనే ప్రాబ్లం ఉండే కదా. స్టార్ట్ అయిపోతే లక్ష్మీ నరసింహ స్వామి వచ్చేస్తాం. ఇది నువ్వు ఆడుకో బిడ్డ, సరేనా? యూ ప్లే. ఇట్ సీమ్స్ చిన్న బ్యాటరీ తీసుకొస్తారంట, దాంతో ట్రై చేస్తాం. కెన్ యూ ఆస్క్ నానా వన్స్ అగైన్? చాలా అద్భుతంగా స్టార్ట్ అయింది తెలుసా. ఇంత క్రేజ్ ఇలా కూడా పవర్. కాకపోతే ఇప్పుడు శ్వేత బ్యాటరీ పొక్కనే మళ్ళీ ఏడైంది, డబ్బులు పెట్టి బ్యాటరీ కొనాలా? దేవుడా, అదాకు స్కిట్టి పోదామని డబ్బులన్నీ దాచిపెట్టుకుంటుంటే ఇట్లాంటి బొక్కలు పడితే ఎట్లా కావు. అది కూడా ఇప్పుడు 5 o'clock, ఒక హాఫ్ అన్ అవర్ చిన్న తర్వాత అట్లీస్ట్ కార్ స్టార్ట్ అయింది. కానీ ఏవో ఇష్యూస్ ఉన్నాయి, అది చూడడానికి ట్రై చేస్తున్న మెకానిక్ మంచోడు ఉన్నాడు. మా ఇట్లా దేవుడా నీ దగ్గరికే వస్తున్నాం, పరేషాన్ కాకుండా రావద్దు అని మొక్కుకుంటున్నా. ప్లీజ్ దేవుడా. కార్ అయితే స్టార్ట్ అయింది కానీ మన బ్యాటరీ ఇష్యూ ఉన్నదంట. ఇప్పుడైతే కార్ స్టార్ట్ అయిపోతే కొంచెం ముందైతే పోతాం, బ్యాటరీ చేంజ్ చేయించుకోవాలా, ఏం చేయాలన్నా చూడాలి, లేకపోతే ఇష్యూ అయిపోతుంది. ముందు పోయిన తర్వాత అట్లా బంద్ అయిపోయింది అనుకో, ఎక్కడ కానీ పంచాయతీ. సో ఈ సమయంలో మోసంబి బ్రేక్ ఒకటి చల్లగా బంద్ చేయాలంటే భయం. ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు హీట్ సింబల్ ఇంకా వస్తుంది కదా, సింబల్ వస్తుంది, బ్యాటరీ చేంజ్ చేయాలి కంపల్సరీ. అదిగా నడు నడు. ఆమెకి ఇచ్చిన 20 రూపాయలు ఆ పర్సులో పెట్టుకొని, అబ్బో అండ్ మనం ఆగిన బ్యాటరీ షాప్ దగ్గర ఎందుకు రిస్క్ అని బ్యాటరీ వేయించేస్తున్నారు. అండ్ మేము కార్లో పోయినా బస్సులో పోయినా ఏడో పోయినా కూడా క్యాండీ కనిపించాల్సినవి కనిపిస్తాయి. ఈ షాప్ ఆడ వెంకలు ఉన్న చిప్స్ షాప్ కూడా కార్లో పోతుంటే సడన్గా కనిపించింది. చిప్స్ మమ్మీ అని వేసుకుంటూ కూర్చుంది, భలే సతాయిస్తుంది క్యాండీ. సంతోషం చూడండి, అవు ఆ సంతోషమే సంతోషం. రెడ్ కలర్ చిప్స్ ప్యాకెట్. నడు. మీద కూసోవా? అప్పటి నుంచి అమ్మమ్మ దగ్గర రానే రాలే, ఇప్పుడు ఎంత అమ్మమ్మ ఓపెన్ చెయ్యు. నేనే ఎప్పుడు నీకేది ఇచ్చినా కూడా నా యాక్టివ్గా తీసుకోలేవు. అక్క బెల్ట్ ఇరిగిపోయిందా, నువ్వు కార్ తీసినావు, బ్యాటరీ పక్క నువ్వు ఉంటే కానీ అన్ని ప్రాబ్లమ్స్ బయటికి రావంటానా?
వినయ్ అందే ఆయన చూస్తే అందరు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలనుకుంటారు. ఈవెన్ నోరు లేని జీవులు కూడా చెప్పుకోవాలనుకుంటాయి ప్రాబ్లమ్స్. నోరు లేని జీవాలు కూడా వినయ్కి ప్రాబ్లం చెప్తున్నాయి. నా పర్సు మాత్రం నాకు ప్రాబ్లం చెప్తలేదు. ఖాళీ అవుతా ఉంది. ఇది పక్కగా అయిపోయింది చూడు. ఇది ఇక్కడ ఇస్తే చెప్తా, అది కూడా చెప్తా. ఆయన తినొచ్చు కానీ అది పెద్దోళ్ళు తినొద్దంట. అది హాట్ అంటనా అది? ఆయన తింటే మాకేం హాట్ లేదు. మళ్ళా తినడం అయింది, తాగడం అయింది, ఇప్పుడు ఏడవడం ఇదే ఉంటుంది మా క్యాండీతో. ఏడికి తీసుకుపోయినా కూడా. అండ్ ఇగో వెనకలు చూసింది కదా, విజయ్కి తెలిసిన వాళ్ళే లదాఖ్ వెళ్తున్నారు. చూసి కూర్చోబట్టి మాట్లాడినారు. అండ్ ఐఎమ్ ఫీలింగ్ నేను ఎప్పుడు వెళ్తా ఇప్పుడు మళ్ళీ లదాఖ్కి అని. సో మమ్మీ లదాఖ్ ఎప్పుడు పోతుంది క్యాండీ? యూ విల్ కమ్ టు లదాఖ్? విల్ కమ్ టు లదాఖ్? ఆన్సర్ ఇయ్యాలి. ఒక దిక్కు నిలబడినాం ఎందుకు టైం వేస్ట్ చేయాలని ఒక ప్లేట్ ఇడ్లీ తినేసి పేట్ పూజ చేసుకొని ఇక ఈడికెళ్ళి స్టార్ట్ అయినాం అనుకోండి. సీదా గుట్టకు చేరాలి. మా చెల్లెవాళ్ళు ఆల్రెడీ చేరుకున్నారు బస్సులో పోయిన వాళ్ళు. మేము మాత్రం ఇక్కడనే ఉన్నాం. అండ్ క్యాండీ మాత్రం ఇలా ఆడుకుంటుంది. కార్లో వండుకుంటా అని ఏడ్చింది. ఇగో ఇది వచ్చి దాచుకుంది. అప్పటి నుంచి కార్లో క్యాండీ క్యాండీ అది అంటే క్యాండీ ఈజ్ హైడింగ్ హియర్, క్యాండీ ఈజ్ హైడింగ్ హియర్. ఎట్లా యూ వాంట్ టు సిట్ లైక్ దిస్ ఓన్లీ? బ్యాడ్ గర్ల్. క్యాండీ ఈజ్ గోయింగ్ ఏ బ్యాడ్ గర్ల్. నాకు ఎందుకో ఇలా పోతుంటే నాకు కూడా పోబుది అవుతుంది ఎంబడి. నేను కూడా అదే చెప్పిన. అట్లా అందరిని చూస్తుంటే వెళ్ళిపోబుది అవుతుంది. పనమంతా కొట్టుకుంటుంది ఆడ. 2 వీలర్ మీద ఎక్కేసి వెళ్ళిపోవాలని. బ్రో ఆగురా, నేను కూడా పని చేస్తూ వస్తున్నా ఇంటికి. అన్నీ రెడీ ఉన్నాయి. ప్యానియర్లో బట్టలు కుచ్చాలి, వెళ్ళాలి. మీ పాటలకి భజన కొడుతుంది. భజన అండ్ షట్ డౌన్. ఇవాల్టికి మా స్టే 9:42 ఇప్పుడే రీచ్ అయిపోయినాం యాదగిరిగుట్టకి. అంటే అసలు సాఫీగా వచ్చేసినాం. వెళ్ళడం కొంచెం కష్టమైంది కానీ వెళ్ళిన తర్వాత అసలు స్టార్ట్ అయింది బండి అంటే మళ్ళీ దాకా ఫాస్ట్ వచ్చేసాం అనమాట. అండ్ మన వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు గుండంలోకి వెళ్ళి స్నానాలు చేసేసి మళ్ళీ రూమ్కి వచ్చేసి లగేజ్ డంప్ చేసి దర్శనానికి పోదాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినాం కదా, సో ఇప్పుడే దర్శనానికి వెళ్దామా లేకపోతే విజయ్ అంటుండు విజయ్ ఫస్ట్ హెయిర్ తీసేసుకుందాం అంటుండే. ఎందుకంటే రేపు పొద్దున్నే మళ్ళీ 5 o'clock 6 o'clock వరకు దర్శనానికి వెళ్ళాలి కదా. సో ఆ హెయిర్ ఏది ఉందో అది ఇప్పుడు చేసుకుంటే బెస్ట్ అని విజయ్ అంటుండు. చెక్ చేద్దాం ఇప్పుడు దర్శనానికి పోదామా లేకపోతే విజయ్తోని బ్యాడ్ రైడ్కి పోదామా, అంతేనా? ఇప్పుడు స్మైల్. ఆడికి పోయినప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది, సతాయిస్తూనే ఉంది క్యాండీ. ఎందుకు ఏడుస్తో తెలియదు. కానీ ఇంకా ఆ టెంపుల్ ఉందా, వి విల్ గో టు దట్ బిగ్ టెంపుల్. ఆ టెంపుల్కి పోతా అంటే ఆ టెంపుల్ చూసి కార్లో అప్పటి నుంచి ఖామోష్ ఉంది. సో పైకి ఎక్కడానికి వీల్లేదనమాట. ప్రైవేట్ వెహికల్స్ ఆర్ నాట్ అలౌడ్ కదా. సో మన వాళ్ళని ఇక్కడ ఏదైతే బస్ స్టాప్ ఉందో ఇక్కడ బస్సు వస్తుంది పైకి ఎక్కడానికి యాదగిరిగుట్టకి. ఆ బస్సులో ఎక్కి దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి వస్తాం. ఆ బస్సు వస్తే పైకి ఆల్రెడీ మొత్తం ఫుల్ ఉన్నారు. ఎన్నో బస్సులు అయినాయి ఇప్పుడు పైకి ఎక్కడానికి. నడు నడు, ఎక్కువ ఎక్కువ ఖాళీ బస్. Candy, we are going in a bus? Yes. Daddy is also coming on a bus. Dad is also coming on a bus. Our dad is also coming in a bus. Right, Vijay? In a bus. Hello, Lucky is also coming in a bus. నవంబర్లో ఇదే యాదగిరిగుట్టకు వచ్చినాం క్యాండీది హెయిర్ ఇవ్వడానికి. సో అప్పటికి ఇప్పటికి అసలు చాలా ఫరక్ ఉంది. ఇక్కడ అంతా కొండుండే ఇలా ఎక్కడికి వచ్చినాం. బట్ ఇప్పుడు అదంతా
బస్ స్టేషన్ అయిపోయింది. సో ఫ్రీ బస్సెస్ కింద నుంచి ఒక 4 కర్వ్స్ ఉన్నాయి యాదగిరిగుట్టకి పైకి రావడానికి. అండ్ ఇవే బస్సెస్ పైకి వస్తే ఇవే బస్సెస్ తీసుకెళ్తాయి వితౌట్ ఎనీ కాస్ట్. అండ్ వెనుక మాత్రం ఇది ఎంట్రన్స్ అనమాట. అండ్ లోపలికి వెళ్ళాలి. దర్శనం క్లోజ్ అయ్యే టైం అయింది, రాత్రి అయింది. సెల్ ఫోన్స్ అలవ్ లేదంటే నా ఫోన్ మాత్రం కింద విజయ్ దగ్గర ఇచ్చిపెట్టి వచ్చిన. ఇది మా వాళ్ళ ఫోన్. సో ఎంత రికార్డ్ చేయగలదో చూస్తాం. సో లోపల మాత్రం అలవ్ లేదంట. ఇది మాత్రం రాత్రి 9 o'clock కూడా ఇంత లైన్ ఉంది, ఇంత లైన్ ఉంది. అండ్ కమ్సకం ఒక అంటే తర్వాత చెప్తా పైకి వచ్చేది కంటే అసలు రానన్నారు. ఈజీగా వచ్చిన గోవింద లైన్. ఈ లైన్ ఆడి వరకు ఉంది. ఇదంతా చుట్టెప్పుడు తిరగాలి, దర్శనానికి ఎప్పుడు వాళ్ళే మేము. సో ఇదనమాట యాదగిరిగుట్ట మహత్యం. ఆయన ఆ పక్క నేను ఈ పక్క మేము లైన్లో అవుతున్నాము. సో లైన్ మాత్రం వస్తున్నది, నడుస్తుంది మమ్మీ. లైన్ మాత్రం చాలా 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 ఉంది. ఆల్మోస్ట్ 2 hours పడుతుంది అంట. అరే బరబ్బర్ దిగాలి. అసలు ఎంత మంచిగా ఉంది వెదర్. ఇడ సీత సీతాలు ఫైనల్గా లైన్లో పోయి సాధించారు.